క్రైస్తవంలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి వైదిక ధర్మ ప్రాశస్త్యాన్ని తెలుసుకొని మరి ముఖ్యంగా ఈ వైదిక అగ్నిహోత్ర పరంపరను నేర్చుకొని ఇతరులకు తెలియజేయాలనే ఉద్దేశంతో వచ్చారు వారు. దానివల్ల గురువులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ సువిశాలమైనటువంటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణంలో మాకు ఈ విద్యను అభ్యసించడానికి మాకు ఏర్పాటు చేసినటువంటి సైదామ గురువుల గారికి పాదాభివందనాలు. అలాగే మా అందరికీ ఈ విద్యను నేర్చుకుంటూ ఈ పురోహిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మన శ్రీరాచార్యుల గారు కానీ పునీతాచార్యుల గారి వారికి కూడా పాదాభివందనాలు. నేను గత 2 సంవత్సరాలుగా మంచిర్యాల ఆర్య సమాజంలో వెళ్తున్నాను. అక్కడ యజ్ఞములు చేస్తున్నాను, మంత్రాలు చదువుతున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చినాక తెలుసుకునేది ఏంటంటే మనం చదివే మంత్రాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మహాప్రాణాలు కానీ కొన్ని ఉచ్చారణ దోషాలు కానీ ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. వాటన్నిటిని సరిదిద్దుకుంటకు ఈ 21 రోజులు మనకు చాలా మంచి అవకాశం లభించినట్టు నేను ఆశిస్తున్నాను. ఈ 21 రోజులలో మనకు సాత్వికమైన ఆహారాన్ని అందించి మనకు వారు కూడా చాలా సాత్వికంగా సమాధానంగా మనకు బోధిస్తూ వారు ఎన్నో రకాల విషయాలను, యజ్ఞ విషయాలు కానీ, షోడశోప సంస్కారాల గురించి కానీ, మనకు అనేక శ్లోకాల గురించి కానీ చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మనం ప్రతిదినము మరియు స్వాధ్యాయం చేసుకుంటూ ఆస్వాదిస్తూ ఇంకా ముందుకు వెళ్తూ ఈ యజ్ఞమును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరూ కూడా వారి నేర్పడాన్ని ప్రతి ఒక్కరూ మనం స్వాధ్యాయం చేసుకుంటూ ఇంకా ప్రజల్లోకి మనం చొచ్చుకు వెళ్ళాలి, ఈ యొక్క యజ్ఞ పరంపరను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నాను. ఈ విధంగా అవకాశం కల్పించినటువంటి గురువుల గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను.